నమస్కారం. స్వాగతం టు భావితరం వీడియో ఛానల్ లెగసీ ఫర్ ద ఫ్యూచర్. ఈరోజు మనము వైటమిన్స్ ఎందుకు వాడాలి? ఎలాంటి వైటమిన్స్ మనం చూస్ చేసుకోవాలి అనే విషయం మీద మాట్లాడదామనమాట. ఓకే. సో, చాలామంది అడుగుతుంటారు. మనం ఎందుకు సప్లిమెంట్స్ వాడాలండి? వైటమిన్స్ తోటి అవసరం ఏంటి? మనం బాగానే తింటున్నాం గదా! ఆరోగ్యంగా ఉన్నాం గదా! అంటాం. కరెక్టే. చిన్న విషయం ఏంటంటే, మనం 1800 సంవత్సరంలో చూసామనుకోండి, దాదాపుగా మనిషి యొక్క ఆయు ప్రమాణము 35 ఇయర్స్ ఉండేది. 35 సంవత్సరాలు ఉండేది. అది కాస్త 2000 వచ్చేసరికి మనిషి యొక్క ఆయు ప్రమాణము 75 సంవత్సరాలు ఇంకా ఎక్కువ గూడా అయిపోయింది. కదా! రైట్? ఈ వరుస క్రమంలో ఇంప్రూవ్‌మెంట్స్ జరిగినప్పుడు ఈ ఈ ఈ డెవలప్‌మెంట్స్, ఈ ప్రోగ్రెస్ జరిగినప్పుడు ఏమైందంటే మన జీవన విధానంలో గూడా, లైఫ్ స్టైల్‌లో గూడా కొద్దిగా మార్పులొచ్చేసాయి. అప్పుడు మనం 100 సంవత్సరాల కింద ఫుడ్ తినేది డిఫరెంట్. ఇప్పుడు తినే ఫుడ్డు, ఆహారం అంతా డిఫరెంట్. ఈ వండే పద్ధతులు మారాయి. పండించే పంటలు మారిపోయాయి. ఎందుకు అంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియలైజేషన్ కంపెనీలు ఈ పెస్టిసైడ్స్ ఇలాంటివి రావడం వల్ల మనం సేంద్రియ రసాయనాలు వాడి వ్యవసాయం చేసే వాళ్ళ నుంచి ఒక కెమికల్ యుగానికి వచ్చేసామన్నమాట. రైట్? కాబట్టి మనకు వైటమిన్స్ తప్పకుండా అవసరం. ఇంకొకటేందంటే ఫాస్ట్ ఫుడ్ గూడా మనం వచ్చాం. ప్రతి ఒక్కరు మనం ఇన్‌స్టాంట్ ఫుడ్‌కని ఎళ్తుంటాం. రైట్? అసలు ఇలాంటి చేంజెస్ వచ్చాయి కాబట్టి మనకేమవుతుంది అంటే న్యూట్రిషనల్ గ్యాప్ అనేది ఏర్పడింది. వైటమిన్స్ మనం తీసుకునే ఆహారము మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ రెండిటికి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ ఫిల్ చేయడానికి మనము ఈ వైటమిన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. సో, మేమేం జెప్తున్నామంటే ద బెస్ట్ థింగ్ ఏందంటే ప్లాంట్ బేస్డ్ మొక్కలను ఆధారంగా చేసుకొని వచ్చిన వైటమిన్స్ మాత్రమే వాడడం బెటరు. ఎందుకు అంటే ఫస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తాయి. మంచి చేస్తాయన్నమాట. తర్వాత ఫిల్లింగ్ గ్యాప్స్ మనకేదైతే గ్యాప్స్ ఉన్నాయో అవి ఫిలప్ చేస్తాయి. అదే కాకుండా ఫైటో న్యూట్రియంట్స్ అనే స్పెషల్ కెమికల్స్ అనండి మీరు రసాయనాలనండి ప్లాంట్స్‌లో ఉన్నాయి. అవి చాలా హెల్ప్‌ఫుల్ అన్నమాట మన బాడీకి. బాడీ అండర్‌స్టాండ్ ద ప్లాంట్స్. బయో అవైలబిలిటీ అంటే మనం ఒకటి తీసుకున్నప్పుడు మన బాడీకి అబ్జర్వ్ గూడా గావాలి. మనకు అరగడం అంటారు చూసారా? అది మన జీర్ణశక్తి మన బాడీకి అది ఉపయోగపడాలి. రైట్? అది అరిగితే గాని, డైజెషన్ అయితే గాని మనం చేయగలుగుతాం. రైట్? అలాగే వైటమిన్స్ ఎనర్జీ కూడా ఇస్తాయి. ఎందుకంటే వి ఆర్ ఫిల్లింగ్ ద గ్యాప్స్. తర్వాత కుడ్ బి హెల్ప్‌ఫుల్ ఫర్ హెల్తీ ఏజింగ్ అంటే మనము చాలా రోజుల వరకి ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకెన్నో రీజన్స్ ఉన్నాయి. రైట్? జస్ట్ ఒక 5, 6 మాత్రమే ఇక్కడ చెప్తున్నాను నేను. రైట్. నెక్స్ట్ ఈ వైటమిన్ సప్లిమెంట్స్ చూజ్ చేసుకున్నప్పుడు, మనము పిక్ చేసుకున్నప్పుడు, మనం వాడే ముందు కొన్ని జాగ్రత్తలు గాని, కొన్ని మెళకువలు పాటించాలి. ఒకటేందంటే మోర్ మే నాట్ బి బెటర్. ఇది నేచురలే కదా! నేను చాలా తింటాను అని అనకూడదు. ఎందుకంటే మనకు అవసరమైనంత వరకు మాత్రమే తినడం చాలా ఉత్తమమైన విషయము. ఇంకొకటి న్యాచురల్ ఈజ్ సేఫ్ అని కూడా కొంతమంది అనుకోవచ్చు. రైట్? అన్ని రకాల న్యాచురల్ కాదండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మష్రూమ్స్ చూసామనుకోండి దాంట్లో కొన్ని విషపూరితమైనయి, కొన్ని మనం తినాల్సినవి ఉన్నాయి. మనకు తెలియకుండా మనం విషపూరితమైన మష్రూమ్స్ తిన్నామనుకోండి డెఫినెట్‌గా అది అనారోగ్యానికి దారితీస్తది. అలాగే హెరోయిన్ ఉంది. న్యాచురల్ అది ప్లాంట్ బేస్డ్. బట్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రైట్? వి ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్. అలాంటివి తీసుకోవద్దనమాట. రైట్? ఇంకొకటి డ్రగ్ స్టోర్స్ అంటే మెడికల్ స్టోర్ దగ్గర అక్కడిక్కడ కొన్నాం కదా! ఇది మంచిది. మెడికల్ స్టోర్‌లో దొరికినంత మాత్రాన ఈ వైటమిన్ మంచిది అని మనం చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దీంట్లో గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్స్ అంటూ పెద్దగా లేవు. రైట్? ఇంకోటేందంటే, నేను ఒక పండు తినడమో, లేకుంటే ఒక వెజిటబుల్ కూరగాయలు తినడమో బెటరు. దానికంటే మనము సింథటిక్ వైటమిన్స్ కొనుక్కోకపోవడం మంచిది కాదు. సింథటిక్ వైటమిన్స్ కొనే బదులు ఏదో కొద్దిగా పండు, ఫలము మనం తింటే చాలా మంచిది అని చెప్తున్నాను. ఇంకోటంటే ఆర్గానికల్‌గా తయారు చేసి అంటే పండించినవి మాత్రమే రసా సేంద్రియ రసాయనాలతోటి పండించే సేంద్రియ వ్యవసాయం రైట్? ఈ మధ్యలో చాలామంది అంటున్నారు. అది కామన్‌గా అయితే మనము సేంద్రియ వ్యవసాయం అనేది మాటే రావద్దు. మామూలుగానే మనం సేంద్రియ వ్యవసాయం చేయాలి. కానీ మనకొచ్చిన
దిగుబడుల కంటే ఏంటి, ఈ జనాభా కోసం అందరి కోసం మనం ఏంది మార్పులు చేస్తూ ఇండస్ట్రీస్ వచ్చేసింది కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. రైట్? అలాగే సప్లిమెంట్స్ ఎలా తయారు చేశారు? రైట్? కొన్ని కంపెనీలు మాత్రమే ఉన్నాయి. అవేంటంటే వాళ్ళు ఓన్‌గా ప్లాంట్స్, ఫార్మ్స్ అంతా పెంచేసేసి సీడ్ టు సప్లిమెంట్ అంటే వాళ్ళు ఎక్కడైతే విత్తనం పెడతారో అప్పటి నుండి మనకు వైటమిన్ తయారు చేసేంత వరకి వాళ్ళే జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ కంపెనీలో తయారు చేస్తారు. రైట్. ఇంకొకటేందంటే ఆర్గానిక్ అనగానే మనము చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే సడెన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా వి హావ్ 5% 10% 20% సంథింగ్ ఉందనుకోండి యూ కెన్ పుట్ ఆర్గానిక్ లేబుల్ అంటాం. సో, హౌ మచ్ ఈస్ ఆర్గానిక్ ఈస్ ఆల్సో దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్. అట్లా చాలా మెళకువలున్నాయి. మీరు ఆలోచించండి మీరు కొన్ని మంది రైట్. ఇంకోటేందంటే ఈ వైటమిన్స్ మనకు సమ్ ఆఫ్ ద క్రానిక్ డిసీజెస్ కానీ లేకుంటే ప్రివెంటివ్ మెడిసిన్స్ అంటే రాబోయే ప్రాబ్లమ్స్‌ని మనం ఆపడానికి అవకాశం ఉంటాయి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మా మిసెస్‌కి ఈ చెయ్యంతా నొప్పి పెట్టడం తను ఇట్లా పిరికిలి కూడా పెట్టలేకపోయేదనమాట. ఇనీషియల్‌గా ఇక్కడ కొద్దిగా స్టార్ట్ అయింది. తర్వాత ఇలా ఇక్కడ ఈ భుజము, ఈ నడుము ఇదంతా మొత్తం అయిపోయింది. మేము ఒక 10, 12 రకాల డిఫరెంట్ స్పెషాలిటీస్ డాక్టర్ దగ్గరికెళ్ళాం. ఏ టెస్ట్ చేసినా నార్మల్‌గా వస్తది. కొన్ని వేల కొద్ది డబ్బులు వాడాము. ఇన్స్యూరెన్స్ కాకుండా మా చేతిలోకెళ్ళి కూడా చాలా డబ్బులు కట్టేసాం మేము. అయితే వాళ్ళేమంటారు, ఏ టెస్ట్ అయితే లేదు ప్రాబబ్లీ ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఈ ఇన్‌ఫ్లమేటరీ సిస్టమ్ అనేది ఇప్పుడు మనం వాడే ఆహారము, మనం వాడే మన లైఫ్ స్టైల్ ఇవన్నిటితోటి మామూలుగా ఈ ఆటో ఇమ్యూన్ అనేది చాలా వస్తుంది అందరికి. మంట అంటాం చూసారా? సో, కడుపులో మంట అంటాం ఇన్‌ఫ్లమేటరీ కదా! మోర్ కావాల్సిన దానికంటే ఎక్కువ అవుతుందనమాట. అది అది అవన్నీ జరగడం వల్ల కొంతమందికి రకరకాలుగా అనారోగ్యానికి గురి అవుతున్నారనమాట. సో, తనకేం చెప్పారంటే రోజు ఒకటో రెండో టాబ్లెట్స్ వాడాలి. ఇది మనం ప్రెటీ మచ్ లైఫ్ లాంగ్ వాడాలి. దీనివల్ల నయం ఉంటదా లేదా తెలీదు. మనం కొద్ది రోజులు అంటే కొద్ది నెలలు వాడుతూ దాన్ని మారుస్తూ ఉండాలి అని చెప్పారనమాట. కాకపోతే దానితోటి వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పారు. ఏంటి? మన లివర్ పాడయ్యే అవకాశం ఉంటది. దెబ్బతినే అవకాశం ఉంటది. మన కళ్ళుది సైడ్ పోయే అవకాశం ఉంటదన్నారు. అంటే మనకు మన బాడీలో మోస్ట్ ఇంపార్టెంట్ 2 అంగాలే పోయినప్పుడు మరి ఇంకా వైటమిన్స్ మెడికేషన్ వాడడం ఎందుకు? రైట్? అలాంటప్పుడు మేము ఏం చేసామంటే ఇదేదో మనము ఆహ్, ఆహ్, జాగ్రత్త పడాలి. ఇది వాడడం వల్ల పద్ధతి కాదు అనే ఉద్దేశ్యంతోటి ఏం చేశామంటే నేను అప్పుడు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. ఆల్టర్‌నేట్‌గా మనకు అవకాశం ఏముంది? ఎప్పుడైతే మేము ఈ వైటమిన్స్ వాడడం మొదలుపెట్టామో ఇప్పుడు మెగ్నీషియము, ఒమేగా, గ్లూకోజమిన్ సర్టెన్ ఫ్యూ స్పెషాలిటీ వైటమిన్స్ వి స్టార్టెడ్ స్టడీయింగ్ అండ్ ఆల్సో వి స్టార్టెడ్ అనలైజింగ్ ఏ ఆహారం తింటే మనకి ఈ ప్రాబ్లమ్ వస్తుంది. రైట్? ఇలాంటివన్నీ చూసిన తర్వాత కొద్దిగా మార్పులు చేయడం వల్ల ఒక వారం రోజులలోనే దాదాపు 80% ఆఫ్ పెయిన్ తగ్గిందండి. ఇప్పుడు తను ఈ చెయ్యి ఇలా అనగలుగుతుంది. నో మెడికేషన్, నో నథింగ్. రైట్? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇలాంటి క్రానిక్ డిసీజెస్ పనికొస్తాయి. కానీ ఇఫ్ సంబడీ ఈస్ ఇన్ ఎ డేంజర్ లైక్ ఎమర్జెన్సీ సిట్యుయేషన్ ఉందనుకోండి, ఇలాంటి వైటమిన్స్ ఇవ్వాలి అది ఇవని ఆలోచించకూడదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఓకే. నేనేమంటున్నానంటే మీరు ఇవి వాడండి మీ రోగాలన్నీ తగ్గుతాయి అనట్లేదు. ఇవేంటంటే ముందు జాగ్రత్త చర్యగా ఇప్పుడు మనం కారు ఉన్నదనుకోండి మనం ఏం చేస్తాం? దానికి తగ్గట్టుగా చెప్పిన ప్రకారంగా ఆయిల్ చేంజ్ చేస్తుంటాం. రైట్? అది విరిగిపోయి పని రాకుండా అయిపోయినప్పుడు రిపేర్ చేయించాం. ముందు జాగ్రత్తగా చేస్తాం. సేమ్ థింగ్ మన బాడీలో కూడా అలాగే. అలాగే మా నాన్నగారికి కూడా ఈ కాళ్ళ నొప్పులుండేది. డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంజెక్షన్‌లన్నారు, టాబ్లెట్స్ అన్నారు. ఏది వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఎక్కువ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ మొదలుపెట్టాయి. అప్పుడేంటి గ్లూకోజమిన్ వాడాం. గ్లూకోజమిన్‌లో మీరు షాప్‌కెళ్తే ఆర్ వైటమిన్ స్టోర్‌లోకెళ్తే మీకు ఒక రకరకాల బ్రాండ్స్ ఉంటాయి. చాలామందంటారు ఇది ఎక్కువ డబ్బులున్నాయని, తక్కువున్నాయి ఇలా అని ఏదో దొరికింది చీప్‌గా దొరికింది తెచ్చుకొని వాడకండి. మీ ఆరోగ్యము, మీ బాడీ అంతకంటే ఎక్కువ విలువైంది. ద మామూలుగా సింథటిక్ కానియండి, ఈ చీప్ అండ్ బెస్ట్ ప్రొడక్ట్స్ తెచ్చి వాడే బదులు అసలు వాడకుండా ఉండడం బెటర్ అని నా సలహా. ఓకే. అది మీరు ఆలోచించుకోండి. ఎందుకంటే దానివల్ల ఇంకా ఇబ్బందులు ఎక్కువవుతాయి గానీ తక్కువ కావు. రైట్. ఒకవేళ మీకేమైనా మేము సహాయం చేయగలుగుతాం అనుకుంటే మా ఛానెల్‌లో మెసేజ్ పెట్టండి. కామెంట్ రాయండి. దెన్ మీకు డెఫినిట్‌గా మీకు తగిన సలహాలు, సహాయం మేము చేయగలుగుతాం. ఓకే. రైట్. సో, ఇలా చాలా లాభాలున్నాయి. సో, ఈ వైటమిన్స్ వాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితులలో. నెక్స్ట్ వచ్చేసిందంటే ముగింపు చేయడం ముందు ప్రత్ ఒక ఒక జాగ్రత్త ఏందంటే ఫ్రెష్ మరియు సీజనల్ ఫుడ్ అంటే ప్రతి అదే ఏ కాలంలో దొరికే పండ్లు, కూరగాయలు ఆ కాలంలో ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినడం మొదలుపెట్టండి. రైట్?
అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇట్ గివ్స్ యూ మోర్ ఎనర్జీ అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ గివ్ యూ ద గుడ్ వైటమిన్స్ సోర్స్, రైట్? సేంద్రియం, సాంప్రదాయకంగా పండించిన పంటల నుంచి వచ్చిన పండ్లు, కూరగాయలు మాత్రమే, లేకుంటే అఫ్కోర్స్ ధాన్యం అన్నీ అంటున్నాను. మిల్లెట్స్ కానీ అలాంటివన్నీ మీరు తినడం మొదలుపెట్టండి. ఓకే. తర్వాత మీరు స్వంతంగా పెంచుకోండి వీలవుతే, రైట్? ఇప్పుడు మేము ప్రస్తుతం మేమున్న ప్లేస్‌లో చలికాలం బయట మాకేం పంటలు పండించడానికి లేదు. కానీ ఇంట్లో గూడా కొద్దిగా చిన్న చిన్నగా చేస్తున్నాం. అదే మాకు మామూలుగా వర్షాకాలం గానియండి, ఎండాకాలం వచ్చిందనుకోండి, మా ఇంటి వెనకాల చాలా రకాల కూరగాయలు, పండ్లు అన్నీ పండిస్తాం. ఫ్రెష్ అంటే మేము చెట్టు మీదగా అలా కోసుకొనొచ్చేసి అప్పటిదప్పుడే కట్ చేసి వంట వంట చేసుకుంటాం. ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టడం గానియండి అలా ఉండదు. ఫ్రెష్. అసలది కోస్తుంటే గూడా ఎంత చాలా హ్యాపీగా ఉంటుందంటే, ఆ ఫ్లేవర్ గానియండి, ఆ స్మెల్ గానియండి, అరోమా ఇట్స్ అన్‌బిలీవబుల్. అండ్ వంట చేసిన తర్వాత చాలా బావుంటదండి ఆ రుచి. రైట్? సో, మనం అనొచ్చు, నాకు టైం లేదండి అని. చూడండి ఏదో ఒక టైం తీసుకొని, ఎక్కడైతే మీరు కట్ చేయగలుగుతారో చూసుకొని, రోజు ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, అరగంట మీరు పని చేశారనుకోండి, ప్రాబబుల్లీ మీరు, రైట్, ఇలాంటి ఓన్‌గా పండించడానికి అవకాశం ఉంటది. ఇంకొకటేందంటే వీలవుతే న్యూట్రిషనిస్ట్‌తో మాట్లాడండి. మీకేమైనా న్యూట్రిషన్ కలవాలి, ఎవరైనా హెల్ప్ కావాలని చెప్పండి. మంచి సలహాదారులను ఇచ్చే వాళ్ళను మేము చూపెట్టగలుగుతాం. ఓకే. మనకెందుకు అంటే ఆహ్, అవర్ గోల్ ఈజ్ ఏందంటే వి వాంట్ టు హెల్ప్ అదర్ పీపుల్ టు బి హెల్తీ, ఆరోగ్యంగా ఉండాలి. రైట్? ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం. సో, మేము ఆరోగ్యాన్ని పంచడం కోసమే ఈ ఛానెల్ మొదలుపెట్టామన్నమాట. అలాగే వెల్త్, డబ్బులు గూడా ఎలా సంపాదించుకోవాలనో, లేకుంటే మనకు మనసు పీస్ ఆఫ్ మైండ్, ఇలాంటివన్నీ విషయాల గురించి మాట్లాడడానికి చేస్తున్నామన్నమాట వీడియోలు. మరొకసారి మీరు అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించండి. ఓకే. ఎందుకు అంటే ఇమ్మీడియేట్‌గా మన వైటమిన్స్ తోటి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తోటి రికవరీ అవ్వరు. రైట్? కాబట్టి అందుకే చేయాలి. రైట్? నౌ ఈ 2 బుక్కులు నాకు వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా నేర్చుకున్నాను ఈ బుక్కులు చదవడం వల్ల. ఇవైతే ఇంగ్లీష్‌లో ఉన్నాయి. మరి తెలుగు భాషలో ఉన్నాయా లేవా నాకు ఐడియా లేదండి. 'ఆప్టిమల్ హెల్త్' అని ఒకటి. ఇంకోటేందంటే 'వాట్ యువర్ డాక్టర్ డజంట్ నో అబౌట్ న్యూట్రిషనల్ మెడిసిన్ may be killing you.' These are the very good books I love, and if you like to read and learn more about it, feel free to read. Okay. Now, ముగింపు చేసేటప్పుడు ఏందంటే, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది కదా! ఈ వారం ఈ 2 లేదా 3 వారాల లోపల ఒక దాదాపు 12 వీడియోలు డిఫరెంట్ అంశాల మీద మేము పెట్టబోతున్నాము. ఈ భావితరం వీడియోలో. సో, తప్పకుండా మీరు మా దగ్గర సభ్యత్వం తీసుకోండి. అంటే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. బెల్ మీద చేయండి. దాన్ని మీ ఫ్రెండ్స్, మిత్రులకు అందరికీ మీరు, సహోదరులకు, మిత్రులకి అందరికీ మీరు షేర్ చేయండి. అండ్ మా 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 యూట్యూబ్ భావితరం యూట్యూబ్‌ని ఒక గొప్ప ఛానెల్‌గా చేయాలని మా అభ్యర్థన. ఇంతటితో ముగిస్తున్నామండి. మరొక వీడియోలో వచ్చే వారం కలుద్దాం. థాంక్ యూ.